వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను మీ భవాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఆనందోత్సాహాల మధ్య అంబరాన్ని అంటిన నూతన సంవత్సర సంబరాలు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పోలీస్ యంత్రాంగం. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సమక్షంలో భారీ సంఖ్యలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు. టీడీపీ జనసేన పార్టీలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారన్న బండారు. 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ కార్యాలయంలో సంబరాల మధ్య ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఇంటి దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల మధ్య జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు. వీటీ స్కూల్లో ఘనంగా జరిగిన 77వ వార్షికోత్సవ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. గురువులను సత్కరించి ఆశీస్సులు అందుకున్న పూర్వ విద్యార్థులు. ఎన్నో తీపి గుర్తులు, చేదు అనుభవాల నడుమ 2023కు వీడ్కోలు పలికారు. చీకటి నుంచి వెలుగు వైపు పరుగులు తీస్తూ కోటి ఆశల నవవసంతం నూతన ఆవిష్కరణ దిశగా 2024 ప్రారంభమైంది. అర్ధరాత్రి 12 గంటలకు నూతన సంవత్సరానికి విశాఖ జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్నేహమాధుర్యాన్ని పంచుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర స్వాగత సంబరాలు అంబరాన్నంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ యువత కేక పుట్టించింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు యువత, అన్ని వర్గాల ప్రజలు కేక్ను కట్ చేసి కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నగర పోలీసులు నిఘా పెంచారు. శ్రీకృష్ణుని దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. హీస్ బయోలాజికలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన అపార మేధ, గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని, గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం
యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? अरे तुमने जो देखा है सोचा है समझा है जाना है ओ मैं नहीं लोगों की नजरों में तुझको ना दीवाना है ओ मैं नहीं। తెలుగుదేశం జనసేన పార్టీలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. చింతకట్ల పంచాయతీ వైసీపీ వార్డు మెంబర్ దమ్ము సుశీల తన 150 మంది అనుచరులతో మాజీ మంత్రి బండారు సమక్షంలో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. టీడీపీ పార్టీలోకి వచ్చిన వారిని పార్టీ కండువా కప్పి బండారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ లోకేష్ యువగళం పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై ఉండడంతో యువకుల్లో ఉత్సాహం పెరిగిందన్నారు. ఈ దుర్మార్గపు వైసీపీ పాలనను అంతం చేయాలని యువకులు, మహిళలు కంకణం కట్టుకున్నారన్నారు. వైసీపీ పాలనపై విరక్తి చెందిన పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి కాకుండా చేయాలని తెలుగుదేశం జనసేన పార్టీలో చేరి వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వెళ్లబుచ్చుతున్నారు. ఈ పాఠశాల దమ్ము సంతోష్ వాడమైన వాడమైన శ్రీను అమృతపురంలో పెడతారు. సతీష్ గారు నంబర్ గణేష్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రో. వాళ్ళు దండుకోవడం తప్ప పనిచేయడం లేదు. మన చింతగట్ల పంచాయతీలో మన వైఎస్ఆర్ పార్టీ తర్వాత ఎక్కడ ఒక రోడ్డు కానీ ఏది కానీ వేయలేదు. తెలుగుదేశం పార్టీని మరొకసారి గెలిపించి ఆనందిస్తారని కోరుతున్నాను. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎక్కువ మంది పేరు చెప్తే ఇప్పటికే సమయం ఎక్కువైంది కాబట్టి అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈరోజు బాబు షూర్కి భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ చేరికలు ఈ యొక్క 2 కార్యక్రమాలకి ఉన్నటువంటి చింతకట్ల జనాభాకి అందరికీ తెలుసు. గెలుస్తారని నాకు చాలా గొప్పగా చెప్పుకున్నారట. మరి నానా నమ్మకం అవ్వచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమం అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు నవశకం పూర్తయిన తర్వాత, లోకేష్ గారి యువగలం పూర్తయిన తర్వాత, పవన్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒకే వేదిక చూసిన తర్వాత ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఈ దుర్మార్గ పాలన అంతం చేయాలా, ఈ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని
వైకాపా నాయకులు ఈవేళ విరక్తి చెంది, ఆయన పాలన విరక్తి చెంది ఈవేళ యువకులు చూశారు. రమేష్ గారు కానీ ఇతర పెద్దలు కానీ ఈవేళ 4-5 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసిన వాళ్ళు ఈవేళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. దానికి కారణం నిన్న వైకాపా ఎమ్మెల్యేలే జారిపోతున్నారు, ఎమ్మెల్సీలు జారిపోతున్నారు. వీళ్ళ తలుపులు వేసుకొని కాసుకోవాల్సిన పరిస్థితి వేళ జగన్మోహన్కి వచ్చింది. ఎందుకు వస్తుంది? అది పరిపాలన గాడిలో పెట్టలేక, అనుభవం లేక, అవినీతి పెరిగిపోయి విధ్వంసం చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెట్టండి కిరాతకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల చూసాం సిబిఐ తన తండ్రి చనిపోయాడని కోర్టు తిరుగుతూ ఉంటే పాపం సొంత చెల్లెల మీద కేసు పెట్టిన కిరాతుడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజలు చీకొట్టే రోజు వచ్చింది. ఇవాళ చింతగడ్డ పంచాయతీలో కూడా నేను జాయింట్ గారు చెప్పాను, ఈ కనకరాజు అనేవాడు సుమారు 40-50 కోట్ల భూమిని నెంబర్లో మార్చి ఆక్రమించి అమ్ముతూ ఉంటే నేనే జేసీ గారు చెప్పి ఆపాను. కానీ ఇంకా జరుగుతోంది. ఇవాళ చూసాం దగ్గర ఇక్కడ లేఅవుట్ వేసి సొంతంగా అమ్మేస్తున్నాడు ఈ కనకరాజు అనేవాడు. 1 మీటర్ ఇంటికి సచివాలయం పక్కనే కళ్ళు మూసుకున్న అధికారులు, కళ్ళు మూసుకున్న రెవెన్యూ వాళ్ళు. నేను ఒకటే చెప్తున్నాం, 60 రోజుల తర్వాత మా రమేష్ కానీ మా మిత్రులు కానీ ఎవరైతే ఈ స్కాములతో ఉన్నారు, ఇంతకుముందు చిన్నారావు కానీ సన్యాసరావు కానీ గణేష్ కానీ ఎవరైతే పట్టుకొచ్చారో అవన్నీ ఆల్రెడీ మేము కంప్లైంట్ చేయించాం, ఎంక్వైరీ చేయించాను. రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత ఖబర్దార్ కనకరాజు నీ స్కాములన్నీ తీసి నీ మీద క్రిమినల్ కేసు పెట్టి నిన్ను జైలుకి పంపించే కార్యక్రమాన్ని బండారు సత్యామూర్తి తెలుగుదేశం జనసేన తీసుకుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఎప్పటికైనా సరే ఈ బెదిరింపులు ఆపు. నీకు తాటాకు చెప్పులు ఎవరు భయపడేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. చింతగడ్డ పంచాయతీ ఒక రోజుల్లో మంచి బంగాళాని పంచాయతీ, నాగాది గారు నష్టపోయారు పాపం. ఇలాంటి అమాయకులను మోసగించి భూములు అమ్మి బెదిరిస్తుంటే ఎవరికి కావాలని బొంగు అమ్మఒడి, ఎవరికి కావాలి 40 రోజులు దిగిపోతాం. ధరలు పెరిగిపోయి, అవినీతి పెరిగిపోయి పేద ప్రజలు తినలేని పరిస్థితులు ఉన్నారు వేళ. అందుచేత ఈ 4 రోజుల అమ్మఒడికి ఎవరు భయపడిపోతున్న సమావేశం జరగదు, ఇంత ఊరేగింపు. ఈ జగన్మోహన్ రెడ్డి సైకో మరి ఎమ్మెల్యే గారు గాలిలో ఉన్నారు పాపం, మరి ఎక్కడ ఉన్నారో తెలియదు. మరి ఆయన ఏమైందో తెలియదు మనకి. సరే ఏదో నిర్ణయం వాళ్ళు చేసుకోనివ్వండి. నేను చెప్తున్నాను, సుమారు ఇవాళ చూశారు యువకులే 150 మంది బీసీలు పట్టైనటువంటి మరి ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి 2 బీసీలు మా ఏదైతే గౌడ మా యాత సంఘాల నాయకులు కానీ, మా యాదవ్ సంఘ నాయకులు కానీ, చెట్టుబల్లి నాయకులు కానీ మరి చూసారు ఎలాంటి కురవలో రేసు కుర్రలు జాయిన్ అయిన ఈవేళ సారీ చేస్తాయి. ఎవరి మీద చూడండి, రేపు ప్రభుత్వం రాగానే వీళ్ళ నాయకత్వంలో కనకరాజు లాంటి వాడు ఇవాళ అరికెళ్ళిపోండి కదా, రేపు ఏ పరంపురమో బీహార పోతాడు. ఒక్కరోజు అరికెళ్ళాడు. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనకరాజు నీవు ఎక్కడ పారిపోయినా సరే వెంటాడి వేసారి నిన్ను జైల్లో పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన చేస్తుంది. నేను 2 సార్లు వార్డు నెంబర్ చేశాను సార్. పార్టీ పైన పాలన బాగుంది సార్. ఇక్కడ గణశెట్టి కనకరాజు అనే వ్యక్తి మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టించి, తప్పుడు ఇబ్బందులు పెట్టించి మమ్మల్ని చాలా భయభ్రాంతులు చేస్తున్నారు సార్. అంతేకాకుండా సుమారు అతని అక్రమాలు మేము ఆపుతున్నామని మా మీద అటువంటి మర్డర్ కేసులు, మా ఆడవాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి లాగి బాగా భయభ్రాంతి చేసి సుమారు మొత్తం పంచాయతీ జనాలందరినీ, పంచాయతీ ప్రజలు మమ్మల్ని ఒక్కలేని కాదు అందరినీ కూడా ఇబ్బందులు పెట్టి చాలా మమ్మల్ని భయభ్రాంతి చేస్తున్నాం సార్. మేము అందుకే పార్టీకి రిజైన్ చేసి మేము టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే 2 కళ్లుగా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి సహకారంతో వార్డును కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేశామని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. వార్డు కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో శ్రీధర్ దంపతులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గడిచిన ఏడాదిలో సుమారు 7 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ 2024 సంవత్సరంలో ఇతర వార్డులన్నింటినీ మించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. వార్డు అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేళంగినీరావు తదితరులు పాల్గొన్నారు. మేడం ఒకసారి
చిన్న పాప కూడా వచ్చేసింది న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి. మీరు పెట్టండి కూర్చోండి ఒకసారి నలభై ఒకటో వార్డు ప్రజలందరికీ ముందుగా నా నమస్కారములు. అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన సీఎం గారికి నూతన సంవత్సరం తెలియజేసుకుంటూ, అలాగే పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కోలా గురువులు గారికి, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గారికి, వీళ్ళందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మా వార్డులోనైతే ఈ ఇయర్ మేము చేసిన వర్క్స్ అన్నీ కూడా ఒక 7 కోట్ల వరకు వర్క్స్ చేయడం జరిగింది. అలాగే 5 కోట్ల వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ ఇయర్ అవి కూడా పూర్తి చేస్తామని మా వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరి వర్క్స్లో అయితే కళ్యాణ మండపం తేవడం జరిగింది. అలాగే అండర్ డ్రైన్ వర్క్స్ తెచ్చాము. ఒక 1,60,00,000 వర్క్ ఒకటి, 1,70,00,000 వర్క్ ఒకటి, ఇవన్నీ కొన్ని పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తామని వార్డు ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మా సీఎం గారు చెప్పాలి. ఎందుకంటే ఎంతో డెవలప్మెంట్ చేశారు. ముందుగా అతనికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ మా 3 జిల్లాల ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ సుబ్బారెడ్డి గారికి, కోలా గురువులు గారికి, మా లెజెండ్ వాసుపల్లి గారికి, మా వార్డు ప్రజలందరికీ, మా కార్యకర్తలకు, మా మీడియా మిత్రులకు, ఇంకా చాలామంది వృద్ధులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, లాస్ట్ ఇయర్ మేము 7 crores వర్క్లు మేము డెవలప్మెంట్ చేయడానికి టెండర్స్ వేసామండి. అందులో దాదాపుగా అన్నీ పూర్తయ్యాయి. కొన్ని కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 4 crores టెండర్స్కి పిలిచాం. నిన్నే ఒక 56 lakhs టెండర్స్ కూడా ఆన్లైన్లో జరిగింది. ముఖ్యంగా మా జ్ఞానపురం ప్రజలకి రోడ్స్, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండే రోడ్స్, కళ్యాణ మండపం, సామాజిక భవనాలే కావాలి. అవన్నీ ముందు ఇంకా మేము చేసిన ఈ 3 సంవత్సరాల్లో మేము ఏదైతే ఎలక్షన్లో లెజెండ్గా చెప్పామో అది తీసుకొచ్చి ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాం. ఈరోజు సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు మాత్రమే సౌత్లోకి వెళ్ళగలరు. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, రోజు ఆయనతో ప్రయాణించిన ఒక వ్యక్తిగా గత 15 సంవత్సరాల నుంచి ఆయనతో ఉంటున్నాను. ఈ మధ్య ఆయనతో ఎక్కువగా యాక్టివిటీస్లో ఉంటున్నాను. ప్రతి ఇంటికి వెళ్తే ప్రజలు బాగుండాలి, మన ప్రజలు బాగుంటే మనం బాగుంటాం. మార్నింగ్ 7:30 నుంచి రాత్రి 11:30 వరకు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ అవుతారు. అలాంటి ఎమ్మెల్యేని మనం పోగొట్టకూడదు. అంటే నా సజెషన్ మాత్రమే. నాకు చాలా విషయాల్లో ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది.
దర్బార్ కానీ పెడతాను. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, యాజ్ ఎ క్రిస్టియన్గా నూతన సంవత్సరంతో ముఖ్యంగా ఈ విషయం చెప్తున్నాను, ఎమ్మెల్యే గారికి మాత్రమే సౌత్లో గెలగలని ఖండాపదంగా నేను చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బీసీ, ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించి వెనుకబడిన వర్గాల ప్రజలను అడ్డివిరుస్తున్న జగన్ ప్రభుత్వానికి ప్రజలే బాయ్ చెప్పే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పేర్కొన్నారు. దువ్వారపు రామారావు నివాసం వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో దువ్వారపు రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి బీసీ సంఘం ప్రతినిధులకు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దువ్వారపు రామారావు మీడియాతో మాట్లాడారు. తన పట్ల బీసీ సంఘం నాయకులు, సభ్యులు చూపిస్తున్న అభిమానం మరువలేనిదన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బరిలో దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. 2024లో టీడీపీ ప్రభంజనం ఖాయమని, వైసీపీని తరిమి కొడతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అనసూరి మధు, బీసీ సంఘం నాయకులు నరవా పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. కొత్త సంవత్సర సందర్భంగా ఈరోజు మా ఆత్మీయ బీసీ సోదరులందరూ, సోదరిమణులందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని, కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తరువాత మనం చూసాం 2024, 2019 మధ్యకాలం మనం చూసినట్టయితే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల 9 నెలలు కంప్లీట్ చేసింది. అంటే ఒకటే ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, ఏ వర్గమైనా ఈ ప్రభుత్వంలో సంతృప్తిగా ఉందా? అటు బీసీ సప్లాను నిర్వీర్యం చేశారు, ఎస్సీ సప్లాన్ నిర్వీర్యం చేశారు, ఎస్టీ సప్లాన్ నిర్వీర్యం చేశారు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనవి. అదేవిధంగా అధిక ధరలు చూస్తే ఈ సాధారణ గృహిణి ఎక్కడ కూడా బతకలేని పరిస్థితి ఉంది. ప్రజల నెత్తిన అనేక పన్నుల భారం ఈ రోజున పడింది. ఒక విద్యుత్ ఛార్జీలు తీసుకున్నా, ఒక ఆర్టీసీ ఛార్జీలు తీసుకున్నా, లేకపోతే ఒక ఇంటి పన్ను ఛార్జీలు తీసుకున్నా, అన్నిట్లోనూ కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళకి ఇప్పుడు కూడా బీసీ నాయకులందరికీ కూడా, సోదరులందరికీ కూడా ఇప్పుడు కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మీడియా మిత్రులకు, మా సోదరులందరూ కూడా మరొకసారి కొత్త సంవత్సర సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీ ఈ విధంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో మనగలిగిందంటే వాళ్ళకున్న సంఖ్యాబలాన్ని బట్టి మనగలిగింది. అందరూ కూడా వేరియస్ ఆప్షన్స్ లేక అందరూ కూడా వైఎస్ఆర్సీపీని పూర్తికాలం వాళ్ళు కంప్లీట్ చేసుకోగలిగారు. దానికి రీజన్స్ ఒకటే, దానికి ఏంటంటే ఆల్టర్నేటివ్స్ లేక. ఈ రోజున చూసినట్టయితే ఒక జనసేన కానీ, కాంగ్రెస్ కానీ వేరియస్ ప్రపోజల్స్తో ముందుకు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం మొదటి నుంచి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా కేడరు ఇన్ని అక్రమాలు జరిగినా, ఇన్ని అవకతవకలు జరిగినా, కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టినా, నాయకుల మీద అనేక కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీ మా సీతన సుధాకర్ గారు ఆయన తెలుగుదేశం పార్టీలో వస్తున్నారని చెప్తున్నారు. అంటే రాబోయే ఒక నెలలో చాలా విచిత్రాలు మనం చూడబోతున్నాం. నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, నాకు పీరియడ్ 25 దాకా ఉంది. ఎమ్మెల్యేగా రావడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను దానిలో, ఎందుకంటే ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ సర్వీస్ చేయడానికి నాకు ఒక అవకాశం వస్తుందన్న ఆలోచనతో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే పార్టీ పరంగా ఒక విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. మరి చంద్రబాబు గారు, మా అధినాయకులు చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఉన్న ఈక్వేషన్స్లో అంటే రాబోయే రోజుల్లో జనసేనతో పొత్తు ఉంది, బీజేపీతో కూడా పొత్తు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా పార్టీ ఒక డెసిషన్ తీసుకుంటుంది. నేనైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. తాము చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థులు చేరుకున్నారు. తమ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనాలు చేశారు. చిన్నపిల్లలుగా మారిపోయి తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ స్నేహితులతో సందడి చేశారు. సీతంపేటలోని వీటీ హైస్కూల్ దీనికి వేదిక అయ్యింది. పాఠశాల 77వ వార్షికోత్సవాన్ని శనివారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు ని పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ప్రత్యేక అతిథి ది హిందూ పత్రిక బ్యూరో చీఫ్ సుమిత్ భట్, ప్రత్యేక అతిథి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి భవానీ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ప్రతి వ్యక్తి అభివృద్ధికి తల్లి, గురువు ఎంతో ప్రధానమని, విద్యాబుద్ధులు నేర్పి మంచి జీవితానికి బాటలు వేసిన పాఠశాలను అధ్యాపకులను మరువరాదని చెప్పారు. పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు, కరెస్పాండెంట్ రమణారావు, పాఠశాల హెడ్ మినిస్ట్రెస్ పి లక్ష్మి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు పాఠశాల పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలు తమకు కొత్త శక్తిని అందిస్తున్నాయని చెప్పారు. Live together and bond. నా పేరు పి రమణ అండి. నేను వీటీ హై స్కూల్లో కరెస్పాండెంట్ కింద ఉన్నాను ఇక్కడ. ఇవాళ వీటీ హై స్కూల్ 77 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. ఆ సందర్భంగా ఇవాళ అలుమ్నై మీట్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది వేలాది ఓల్డ్ స్టూడెంట్స్ ఇవాళ రావడం జరిగింది ఆడిటోరియంకి. చాలా బ్యాచెస్ నుంచి అంటే 10 ఏళ్ళ కిందటి వాళ్ళు, 20 ఏళ్ళ కిందటి వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు, ఇన్ఫాక్ట్ ఓల్డ్ టౌన్ విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళు, వృద్ధులు, 70 ఏళ్ళ మనిషి కూడా ఇప్పుడు నాకు కలిసారు ఒక ఆయన కూడా వీటీ హై స్కూల్ అంటే అప్పట్లో వీటీ కాలేజ్ అనేవారు. వీటీ కాలేజ్లో చదువుకున్నట్ట. అప్పట్లో మా తాతగారు ఈ స్కూల్ స్థాపించారు. తాతగారు చదువుకున్నారు. వాళ్ళ వయసు చూస్తే వాటి 70కి 80కి మధ్యలో ఉంది. ఎందుకంటే ఈ స్కూల్కి 77 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి తేడా ఏంటంటే ఒకటే, అప్పుడు వీటీ కాలేజ్ అనేవారు, ఇప్పుడు వీటీ హై స్కూల్ అంటున్నారు. వీటికి మాకు చాలా సరదాగా ఉంది, చాలా ఇమోషనల్గా చాలా మంది మాట్లాడుతున్నారు.
వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ మెమరీస్ కానీ అందరూ చెప్తామని స్టేజ్ ఎక్కుతున్నారు. ప్రిన్సిపల్ గారు సన్మానం చేస్తున్నారు. సో జన ప్రవాహంలా ఉంది, ఓ తీర్థంలా ఉంది, పుష్కరంలా ఉంది. ఇవన్నీ చాలా సరదాగా ఉంది. ఇంత పెద్ద గ్యాదరింగ్. మేము 70th ఇయర్ జూబ్లీలో చూసాం, మళ్ళీ ఇప్పుడు 77th చూస్తాం. ఇంతమంది జనాలు రావడం మాకు చాలా సరదాగా ఉందండి. సో వీ థ్యాంక్ ఆల్ ద ఓల్డ్ స్టూడెంట్స్ ఇన్ఫాక్ట్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. 41వ వార్డ్ జ్ఞానాపురంలో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల సందర్భంగా మహిళలకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. వార్డు సచివాలయం దగ్గర వారు మహిళా క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్ణిమ, శ్రీధర్ మాట్లాడుతూ వార్డు ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలనే లక్ష్యంతో ఈ నెల 25 నుంచి జనవరి 18 వరకు మహిళలకు ప్రత్యేకంగా క్రీడలు నిర్వహిస్తూ బహుమతులు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర పేరిట అనేక క్రీడలు నిర్వహిస్తూ అందరినీ ప్రస్తావిస్తున్న తరుణంలో ఆయన స్ఫూర్తితో తాము ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో ముగ్గు దగ్గర కూర్చోబెట్టి ఒక్కో ముగ్గు దగ్గర ఉండమని. అమ్మా కూర్చోండి కూర్చోండి. వాట్ మ్యామ్ మేడం ఎలా చూడండి. లేచిపోతా పడిపోయిన వాళ్ళు పక్క వచ్చారు, పక్క వెళ్ళిపోతాం. పక్కకి వెళ్ళిపోయి సైడ్కి రా సైడ్కి రా. ఓకే. 41 వార్డు ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు 25th నుంచి కూడా మా వార్డులోని ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తూ 31st అంటే ఎండింగ్ ఇంకా ఈ సంవత్సరానికి. మరి మా మహిళలంతా కూడా ఉత్సాహంగా ఉండాలి అనే ఉద్దేశంతో మా వార్డుల ప్రజలందరిలో కూడా ఉత్సాహం నింపాలి,
మరి ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం వచ్చే కష్ట నష్టాలు అన్నీ మర్చిపోయి రాబోయే సంవత్సరం సంతోషంగా వాళ్ళ కుటుంబంతో ఉండాలి అని వాళ్ళు అన్ని కష్టాలు మర్చి ఈరోజు సంతోషంగా ఉన్నట్లయితే ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో మహిళలకి ఈరోజు గేమ్స్ అన్నీ పెట్టి వాళ్ళందరిలో కూడా ఉత్సాహాన్ని తెప్పించాలని తీసుకొస్తున్నాము. ఎంతో మరి మా మహిళలంతా కూడా మేము ఈరోజంతా సంతోషంగా ఉంటున్నాము. అలాగే ఇప్పుడైతే ఎలా పార్టిసిపేట్ చేస్తున్నామో అలాగే ఎలక్షన్ టైంలో కూడా మా మహిళలందరూ గెలిపించుకుంటాము. 175కి 170 సీట్లు తెప్పించుకుంటామని చెప్తూ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మా 41 వార్డులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 25వ తారీఖు నుంచి మన జనవరి 15వ తారీఖు 18వ తారీఖుల వరకు ఈ వేడుకలు కంటిన్యూగా ఏదో యాక్టివిటీస్ చేస్తాం. దీనికి మహిళలకు బాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారు. ఎప్పుడు గృహంలోనే ఉండే మహిళలను ఈరోజు బయట తీసుకొచ్చి చిన్నపిల్లలు ఆడపిల్లల కాడి నుంచి 60, 70, 80 సంవత్సరాలు వృద్ధుల వరకు ఈరోజు బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ మంచి ఉత్సాహం తేడానికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే మా జ్ఞానాపురంలో కూడా ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం. దీనికి ముఖ్య అతిథి వాసుపల్లి గారు తిరుపతి వెళ్ళడం వల్ల రాలేకపోయారు. అలాగే మా మూడు జిల్లాల అధ్యక్షులు మన వైవి సుబ్బారెడ్డి గారికి, కోలా గురువులు గారికి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నాం. ఈరోజు హౌసీ కాడి నుంచి పిల్లలు స్పూన్ లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్, ఇంకా ఎన్నో గేమ్స్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చేయడానికి ముఖ్య ప్రధాన కార్యకర్త మా జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చే ఎలక్షన్లో 175 సీట్లకి 175 సీట్లు తీసుకొస్తాం. అలాగే మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని మేము గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తామని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ విశాఖపట్నం జిల్లా పెందుర్తి గ్రామంలో వెంకటాద్రి శిఖరంపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ నూతన వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి వారికి తెల్లవారుజాము నుంచే దర్శనాలు చేసుకున్నారు. దీనిలో భాగంగా వెంకటేశ్వర స్వామి వారిని 27 కేజీల నవనీతతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ అలంకారానికి ముందు స్వామివారికి పంచామృతంతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. 7వ తేదీన 54 జెండర్లతో సుదర్శన హోమం, 10,000 మంది మహిళా భక్తులతో కుంకుమ పూజను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని, భక్తులు ఎవరైనా పూజల్లో పాల్గొన్న వారు ముందుగా పేరు నమోదు చేసుకుని టోకెన్ తీసుకోవాలని తెలియజేశారు.
అమ్మా అట్లాగా అమ్మా అట్లారా జై శ్రీమన్నారాయణ. పెందుర్తి వెంకటాద్రి మన ఆలయంలో అత్యంత వైభవంగా చేసుకున్న ఉత్సవాల్లో ఈ ధనుర్మాసోత్సవం వైభవంగా చేసుకోవడం ఆనవాయితీ. రోజు కూడా సుమారుగా ఒక 500 మంది భక్తులు వచ్చి స్వామిని సేవించుకొని తిరుప్పావై సేవాకాలాన్ని అందరూ కూడా ఇక్కడ రోజు కూడా చదువుతూ ఉంటారు. అనర్గళంగా చదువుతారు భక్తులందరూ కూడా. ఈ వచ్చిన వాళ్ళందరికీ చక్కటి ఉచిత బస్సు సదుపాయంగా ఉచిత ప్రసాదం కట్ట అన్నీ కూడా దేవస్థానాలు జరిపిస్తూ ఉంటారన్నమాట. ఈరోజు విశేష పాశ్రంతో కలిపి నూతన ఆంగ్ల సంవత్సరం కాబట్టి స్వామివారికి విశేషంగా నవనీత సేవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ప్రగాఢమైన విశ్వాసం సుమారుగా 20 సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ పాశురాన్ని విన్నపం చేసుకుంటూ స్వామివారికి 27 కేజీలు వెన్నతోటి అలంకారం చేసుకుని నవనీత సేవగా చేసుకుంటాం. ఈ నవనీత సేవలో కొన్ని వేల మంది భక్తులు వచ్చి స్వామిని సేవించుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా స్వామిని అలా సేవించుకోవడం వల్ల వాళ్ళ ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఈ నవనీతంలో స్వామిని చూడడం వల్ల కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయి, పిల్లలు బాగుంటున్నారు ప్రగాఢమైన విశ్వాసంతో వచ్చి భక్తులందరూ కూడా ఈరోజు స్వామిని సేవించుకుంటారు. ఈ నూతన సంవత్సరంగా ఈ విశేష పాత్రంగా కలిపి వస్తున్న కార్యక్రమాల్లో మనకి 7వ తారీఖు నాడు సామూహిక కుంకుమ పూజలు చేయడం జరుగుతుందన్నమాట. సుమారుగా 10,000 మంది ఆడవాళ్ళ చేత సామూహికంగా కుంకుమ పూజ కార్యక్రమం జరిపిస్తారు. వచ్చిన భక్తులందరికీ కూడా దేవస్థానం వాళ్ళు చక్కగా ప్రసాదం సామాన్లన్నీ కూడా పూజ సామాన్లన్నీ ఉచితంగానే ఇస్తారు. వాటితో పాటే సామూహికంగానే సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. సుమారుగా ఒక 54 మంది దంపతుల చేత మనం సుదర్శన హోమం కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. సుమారుగా ఒక 20,000 మంది భక్తులు వస్తారు ఆ రోజు. వారందరికీ కూడా చక్కటి అన్నదానం కార్యక్రమం కూడా మన ఆలయంలో జరుగుతుంది. భక్తులందరూ కూడా కుంకుమ పూజలో పాల్గొనడానికి ఎటువంటి టిక్కెట్లు ఏమి కట్టక్కర్లేదు, అందరికీ ఉచితంగానే దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ముందుగా టోకెన్లు తీసుకోవాలన్నమాట. టోకెన్ ప్రకారం మీరు వచ్చి మీకు ప్లేస్ ఎక్కడ కేటాయించారో అక్కడ కూర్చొని కుంకుమ పూజల కార్యక్రమంలో పాల్గొవాలన్నమాట. కుంకుమ పూజల కార్యక్రమం పూర్తయిన తర్వాత 12వ తారీఖు నాడు కూడారే ఉత్సవం అనమాట. చాలా విశేషమైన పర్వదినం కాబట్టి 12వ తారీఖు నాడు కూడారే ఉత్సవం శుక్రవారం స్వామి అభిషేకం కూడా ఉంటుంది. ఆ రోజు కూడా భక్తులు పాల్గొవాలి. ఇది కూడా పూర్తయిన తర్వాత చివరి రోజు అయిన భోగి రోజు ఏంటంటే ఆ రోజు విశేషంగా స్వామికి ముందు రోజు తిరువేదోత్సవం చేసుకొని కళ్యాణం వచ్చిన భక్తులందరికీ కూడా కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళు ఎటువంటి టికెట్ చెల్లించకుండా దేవస్థానం వాళ్ళందరికీ కళ్యాణం ఏర్పాట్లు చేసి చక్కగా కూర్చోబెట్టి కళ్యాణోత్సవం చేసిన తర్వాత అందరికీ విశేషంగా పలహారాలతో పాటు ప్రత్యేకమైన ప్రసాదాలను ఏర్పాటు చేసి ప్రతి భక్తులకు కూడా వినియోగపరుస్తారనమాట. జై శ్రీమన్నారాయణ. 2024 నూతన సంవత్సర వేడుకలు సోమవారం జిల్లాలో ఉత్సాహంగా సాగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు సందడిగా మారాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఆధ్వర్యంలో తన క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రెవెన్యూ అసోసియేషన్ రూపొందించిన వార్షిక క్యాలెండర్ను కలెక్టర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. జిల్లాలోని ఉన్నతాధికారులు, సిబ్బంది, ఇతర ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంగా పనిచేయాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఉద్యోగులందరూ ఆకాంక్షించారు. జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఆర్డీఓలు హుస్సేన్ సాహెబ్, భాస్కర్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసరావు, పలు సంస్థల నిర్వాహకులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్తాను.
సో అందరికీ వన్స్ అగైన్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ ఈ ఇయర్ బాగుండాలని హ్యాపీ మనం కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని చెప్తారు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్. అకౌంట్స్ కదా సెకండ్ రౌండ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొదలుతా ట్రైనింగ్ అంతా హ్యాపీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. పదవుతుంది ఆడదాం అందరూ. ఎన్ని ఇష్యూ నీకు థ్యాంక్ యూ సార్. ఇది కూడా తమరు మమ్మల్ని బాగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అమ్మా Let's spread them. Right. Thank you, Amma. Happy New Year. Happy New Year. Okay, Happy New Year. Thank you, Amma. Happy New Year. Happy New Year. Thank you so much, sir. Thank you. Happy New Year. God bless you. Do well and all. Okay. Thank you for the great contribution. Thank you. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో ఆనందోత్సాహాల మధ్య అంబరాన్ని అంటిన నూతన సంవత్సర సంబరాలు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పోలీస్ యంత్రాంగం. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సమక్షంలో భారీ సంఖ్యలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు. టీడీపీ జనసేన పార్టీలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారన్న బండారు. 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ కార్యాలయంలో సంబరాల మధ్య ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఇంటి దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల మధ్య జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు. వీటీ స్కూల్లో ఘనంగా జరిగిన 77వ వార్షికోత్సవ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. గురువులను సత్కరించి ఆశీస్సులు అందుకున్న పూర్వ విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.